ఈరోజు ప్రెస్ మీట్ పెట్టే ఒక ముఖ్య ఉద్దేశము, నిన్న బీజేపీ పార్టీ నిజామాబాద్ పార్లమెంట్ సభ్యుడు మొన్నటి వరకు తల మీద బొచ్చే కాదు తలకాయలో గుజ్జు కూడా లేదనే విధంగా తను మాట్లాడిన మాటల ద్వారా చాలా స్పష్టంగా అనిపించింది. ధర్మపురి అరవింద్ గారు ఇలా మాట్లాడుతూ బీసీల పట్ల అపారమైన ప్రేమ తనకు ఉన్నట్టు, ఏదే బీసీ రిజర్వేషన్ పైన భారతీయ జనతా పార్టీకి చిత్తశుద్ధి ఉన్నట్టు, చాలా రోజుల తర్వాత మా ముఖ్యమంత్రి పైన చాలా రోజుల తర్వాత ఆవేశంతో ధర్మపురి అరవింద్ గారు నిన్న మాట్లాడారు. ధర్మపురి అరవింద్ గారు మాట్లాడిన మాటలకి సూటిగా వారిని కొన్ని విషయాలు ప్రశ్నించదలుచుకునే రోజు మీడియా ద్వారా. కాళేశ్వరం విషయం గురించి భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్న 5 సంవత్సరాలు రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడిగా, వర్కింగ్ ప్రెసిడెంట్ గా, దాని తర్వాత పిసిసి అధ్యక్షుడిగా కాంగ్రెస్ పార్టీ తరఫున అనేక సందర్భాల్లో ఎవిడెన్సెస్ కేంద్ర మంత్రులకి, భారతీయ జనతా పార్టీకి, కేంద్ర సంస్థలకి అనేక మాధ్యమాల్లో ఫిజికల్ గా, మెయిల్స్ పరంగా ఎవిడెన్సెస్ ఇచ్చి కంప్లైంట్స్ ఇవ్వడం జరిగింది. 5 సంవత్సరాలు కాళేశ్వరం విషయంలో పూర్తి స్థాయిలో టిఆర్ఎస్ పార్టీని, కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని కాపాడింది భారతీయ జనతా పార్టీయా కాదా? ఈరోజు సిబిఐ విచారణ కోసం ఆదేశించి 2 నెలలు అయిన తర్వాత కూడా దానిపైన స్పష్టత ఇవ్వకుండా, దానిపైన చర్యలు తీసుకోకుండా వారం రోజులలో ఎంక్వైరీ స్టార్ట్ చేస్తామని చెప్పి మాట్లాడిన కేంద్ర మంత్రులు, మీ సహచర పార్లమెంట్ సభ్యులు ఈ రోజు నోరు మెదపకుంటున్న విషయం వాస్తవమా కాదా? స్వయాన భారతీయ జనతా పార్టీకి సంబంధించిన, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక ఎంపీ గారు ఆరోపించి సీఎం రమేష్ గారు మాట్లాడుతూ చెప్పిన విషయాలు మరి అవాస్తవం అయితే ఇప్పటి వరకు సీఎం రమేష్ గారిపై ఎందుకు చర్యలు భారతీయ జనతా పార్టీ తీసుకోలేదు? వారు చాలా క్లియర్ గా టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కుటుంబ సభ్యులు వారి చుట్టూ భారతీయ జనతా పార్టీ తోటి సమన్వయం చేయడానికి, ఈ విషయాలపైన చర్చించడానికి మాట్లాడారు, కలిసిరు, కలవడం జరిగిందని చాలా క్లియర్ కట్ గా మీడియా ద్వారా వారు మాట్లాడడం జరిగింది. మరి ఆ మాట్లాడిన విషయాలు వాస్తవం కాబట్టి ఇప్పటివరకు మీరు సీఎం రమేష్ గారి పైన చర్యలు తీసుకోలేదని యావత్ తెలంగాణ సమాజానికి, ప్రజలందరూ కూడా చాలా స్పష్టంగా కనబడుతుంది. చేసిన తప్పులన్నీ మీరు చేసుకుంటూ కల్వకుంట్ల కుటుంబంతో, బీఆర్ఎస్ పార్టీ తోటి లోపాయిక ఒప్పందం భారతీయ జనతా పార్టీ పెట్టుకుందనేది అక్షరాల సత్యం. అది స్వయాన మీ పార్టీలో ఉన్న పార్లమెంట్ సభ్యులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన పార్లమెంట్ సభ్యులే ఆరోపించడం జరిగింది. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ రిస్తదార్ సమితికి సంబంధించిన వారి కుటుంబంలో ఉన్న కుటుంబ సభ్యురాలు కల్వకుంట్ల కవిత గారు కూడా ఈ విషయాన్ని ప్రస్తావించి మాట్లాడడం జరిగింది. అనేక సందర్భాల్లో ఏ రకంగా లోపాయిక ఒప్పందాలు జరిగినాయి కూడా తను దానిపైన విమర్శలు కూడా చేయడం జరిగింది. ఇంత క్లియర్ గా మీ పార్టీలో ఉన్న మీ కుటుంబ సభ్యులు, మీ పార్టీలో ఉన్న మీ పార్లమెంట్ సభ్యులు, 5 సంవత్సరాలు కేంద్రంలో అధికారంలో ఉన్న మీరు మొదట్లో 5 సంవత్సరాలు టిఆర్ఎస్ పార్టీ తోటి, బీజేపీ పార్టీ సఖ్యతతోటి, సమన్వయంతో అనేక విషయాలు కేంద్రంలో మీరు తీసుకున్న నిర్ణయాలని అంగీకరించి కరెక్ట్ అని చెప్పి డిమానిటైజేషన్, నోట్ల రద్దు ఎప్పుడు అన్నింటిలో బీఆర్ఎస్ పార్టీ తోటి సఖ్యతతో ఉంది భారతీయ జనతా పార్టీ. ఈ విషయాలన్నిటిపైన ఏ రోజు మీరు నోరు మెదపలే, ఏ రోజు మీరు మాట్లాడలే. బీసీల కోసం రిజర్వేషన్ ఇవ్వాలని ఒక చిత్తశుద్ధితోటి, బాధ్యతతోటి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు అందరూ కూడా మేము తాపత్రయపడి అన్ని సామాజిక వర్గాలకి న్యాయం చేయాలని చెప్పి మేము కృషి చేస్తే దాని కేంద్రంలో కనీసము మరి ఈ లెక్కలు తేలినాయి, దీన్ని ఇవ్వాలని చెప్పి పార్లమెంట్ లో కానీ, మీ కేంద్ర మంత్రుల దగ్గర కానీ, ప్రధానమంత్రి దగ్గర కానీ, సరే కిషన్ రెడ్డి గారికి ఎట్లా సోయలేదు, కనీసం బీసీ నాయకత్వం వహిస్తున్న ఈటల రాజేందర్ గాని, ధర్మపురి అరవింద్ గారు కానీ, కేంద్ర మంత్రి ఉన్న బండి సంజయ్ గారు ఈ రోజు వరకు ఆ విషయం పైన మీరు మాట్లాడలే. ఈ రోజు రిజర్వేషన్ గురించి న్యాయస్థానంలో కూడా కొట్లాడి ఎట్టి పరిస్థితి ఇవ్వాలని చెప్పి కృషి చేస్తుంటే దానిపైన విమర్శలు చేస్తున్నారు. అసలు మీకు నైతిక అర్హత లేదు మాట్లాడడానికి. నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే
కేంద్రంలో అధికారంలో మీరున్నారు, భారతీయ జనతా పార్టీ దాన్ని క్లియర్ చేసి ఇక్కడ ఉన్న బీసీ సామాజిక వర్గానికి కాంగ్రెస్ పార్టీ చేసింది, కానీ ఇయ్యలేకపోయింది. మేము ఇప్పించినాము, మేము తెచ్చినామని తెచ్చే ఒక సోయి ఉండాలి మీకు. సోయి లేకుండా ఈరోజు బయటకు వచ్చి మీరు ఉద్దేశపూర్వకంగా దాన్ని ఒక చేతితోటి మేము పల్లెంలో అన్నం పెడుతున్నామని చెప్పి మరో చేతితోటి ఈరోజు బీసీల నోటి దాకా వచ్చిన కూలిని గుంజేసుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా చేస్తుందని చెప్పి యావత్ తెలంగాణలో ఉన్న బీసీ సామాజిక వర్గ ప్రజలందరూ కూడా ఈరోజు భావిస్తున్నారు. ధర్మపురి అరవింద్ గారు సిగ్గు తెచ్చుకొని వాస్తవాలు మాట్లాడలే తప్ప నోటికి వచ్చినట్టు ఏది పడితే మాట్లాడితే రేపు పొద్దున ఇదే నిజామాబాద్ మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న ప్రజలు మిమ్మల్ని నిజామాబాద్ వీధులలో ఉరికించి కొట్టే పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి ధర్మపురి అరవింద్ గారిని హెచ్చరిస్తున్నారు. దానితో పాటు మరొక అంశం, ఎవరు పట్టించుకుంటలేరు, నన్ను ఎవరు ఇంట్లోకి రాణిస్తలేరని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారి కల్వకుంట్ల కుటుంబానికి సంబంధించిన కల్వకుంట్ల కవిత గారు మీడియాలో కనబడాలి, ఏదో ఒక విషయాన్ని చూపించి లైమ్ లైట్ లో ఉండాలి అనే ఒక ఉద్దేశంతో కొన్ని విషయాల్ని ప్రస్తావించి వంట వార్పు కార్యక్రమం అని చెప్పి ప్రెస్ మీట్లు అని చెప్పి ఈ 2-3 రోజులకి వెళ్ళి కొద్దిగా హడావిడి చేస్తున్నారు. మీడియా ద్వారా కల్వకుంట్ల కవిత గారిని కూడా నేను అడుగుతున్నా, గ్రూప్ 1 విషయం పైన కల్వకుంట్ల తారక రామారావు మీ కుటుంబ సభ్యులు 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు ఏ రోజన్నా ఏ ఒక్క సందర్భంలోనన్నా నిరుద్యోగులను ఉద్దేశించి కల్వకుంట్ల కవిత గారు మాట్లాడినరా? అనేక సందర్భాల్లో నిరుద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటే స్వయాన నిజామాబాద్ జిల్లాలో కూడా 4 ఆత్మహత్యలు చేసుకుంటే ఏ ఒక్క కుటుంబాలన్నా మీరు పరామర్శించిండ్రా? ఏ ఒక్క విషయాలన్నా మీరు ప్రస్తావించిండ్రా? ఆఖరికి అడ్డగోలుగా అంగట్లో సరుకులు అమ్ముకున్నట్టు పేపర్లు అమ్ముకొని మొత్తం కూడా బహిర్గతమైనప్పుడు కవిత గారు ప్రెస్ మీట్లు నిర్వహించినప్పుడు మీడియా మిత్రులు ప్రెస్ మీట్లు అడిగినప్పుడు కూడా ఆ విషయం పైన కనీసం మీరు స్పందించలేదు. ఈ రోజు ఏదైతే మీరు ఎవరు నన్ను పట్టించుకుంటలేరు, మా కుటుంబ సభ్యులు నన్ను లోపలికి రాణిస్తలేరు, మా బావకి నాకు పంచాయతీ ఉంది, మా అన్నకి నాకు పంచాయతీ ఉంది, మా నాయన నన్ను దగ్గరికి పిలుస్తలేడని చెప్పి ఈ రోజు నిరుద్యోగులని అడ్డం పెట్టుకొని తెలంగాణలో యువకులని అడ్డం పెట్టుకొని రెచ్చగొట్టి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం మీరు చేస్తున్నారు. నిజంగా నిరుద్యోగుల గురించి మీరు మాట్లాడదలుచుకుంటే మీరు అధికారంలో ఉన్నప్పుడు పేపర్లు ఎవరు అమ్మిండ్రు, ఎంతగా అమ్మిండ్రు, మరి అమ్మిన పైన ఆరోపణలు వచ్చిన విషయాలపైన ముందు మీరు నిరుద్యోగులకి బాధ్యతతోటి సమాధానం చెప్పాలి. ఈరోజు గ్రూప్ 1 కానీ టీజీపీఎస్సీ కానీ నిరుద్యోగులు ఇంత గందరగోళానికి గురికానికి కారకులు ఎవరు? 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నప్పుడు చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి ఏ చిత్తశుద్ధి అయితే మీకు ఉద్యోగం రాకపోతే 6 నెలల లోపల మీరు తిరిగి ఎమ్మెల్సీ ఉద్యోగాన్ని మీరు తెచ్చుకున్నారో అదే చిత్తశుద్ధి అదే బాధ్యత మీకు నిరుద్యోగుల పట్ల ఉండింటే మీరు పేపర్ లీకేజ్ అయినప్పుడు వాస్తవాల గురించి బయటకు వచ్చి మాట్లాడుతుండే. ఈరోజు హైకోర్టు సుప్రీంకోర్టులో డెసిషన్ మేరకు ఉద్యోగాలు వచ్చిన విద్యార్థులకి వాళ్ళ తల్లిదండ్రుల ఆవేదనని బాధని చూసి ఏదైతే నిరుపేద కుటుంబాలకు వెళ్ళి బడుగు బలైన వర్గాలకు వెళ్ళి వచ్చిన ఈ విద్యార్థులకు అన్యాయం జరగకూడదు, తప్పనిసరిగా నియామకాలు చేపట్టాలి, ఫర్దర్ గా కూడా నోటిఫికేషన్స్ ఇవ్వాలి, నిరుద్యోగులకు ఒక భరోసాని ఇవ్వాలి, ఒక ధైర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఒక దృఢ సంకల్పంతో ప్రజాప్రభుత్వం కృషి చేస్తుంటే మొదట్లోనేమో మీ అన్న వచ్చి కోర్టు కేసులో వేసి ఎగ్జామ్ జరగదు ఇది ఆగుతుందని చెప్పి మీ అన్న కొన్ని రోజులు మొత్తుకుండు, కొన్ని రోజులు మీ బావ వచ్చి వాళ్ళని అడ్డం పెట్టుకొని రాజకీయం చేసే ప్రయత్నం చేశారు. తర్వాత చెప్పుతోటి కొట్టినట్టు వీళ్ళకి ఉద్యోగాలు వచ్చిన పిల్లల తల్లిదండ్రులు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి వారి ఆర్థిక పరిస్థితులను వివరించి వాళ్ళ కుటుంబ పరిస్థితులను వివరించి మరి ఏ రకంగా ఉద్యోగాన్ని మేము కొన్నమని ఆరోపిస్తున్నారో మరి ఆధారాలు ఎవరిచ్చిరో బయట పెట్టండి అని చెప్పినప్పుడు సమాధానము లేక సిగ్గుతోటి మీ అన్న మీ బావ నోరు మూసుకొని అన్ని మూసుకొని కూడా పక్కకి పోయినరు. ఈరోజు నువ్వు బయటికి వచ్చి మళ్ళా ఆ నిరుద్యోగులను రెచ్చగొట్టి వంట వారుకో అని చెప్పి
ప్రెస్ క్లబ్ లో ప్రెస్ మీట్లు అని చెప్పి జాగృతి పేరుట ఈ రోజు ఆ నిరుద్యోగులని అమరవీరుల స్థూపం దగ్గర రమ్మని చెప్పి ఈ రోజు వాళ్ళని మోసం చేసి నీ రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నారు కల్వకుంట్ల కవిత గారు. ఈ విషయాన్ని మానుకోకపోతే ఇదే నిరుద్యోగులు రేపొద్దున మిమ్మల్ని రేపొద్దున ఇబ్బందులు పెట్టి రోడ్లపై తిరగనివ్వకుండా అడ్డుకునే పరిస్థితి ఏర్పడుతుంది. మళ్ళీ చెప్తున్న, నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే మీ అన్న ఆ రోజు ఉద్యోగాలు ఎవరికి అమ్మిండు, ఏ రకంగా అమ్మిండు, మరి మీ అన్నకి సంబంధించిన పిఏ పైన ఆరోపణల గురించి మీడియా ముఖంగా ప్రెస్ మీట్ పెట్టి అవును మా అన్న ఇంతకు అమ్ముకోండు, మా అన్న ఈ రకంగా చేసిండు, ఈ రకంగా బీఆర్ఎస్ పార్టీలో ఇవి జరిగినాయి అని చెప్పి ఆ విషయాలు మీరు ఆ రోజు పార్టీలో ఉండే కాబట్టి ఆ ఆధారాలన్నీ కూడా బయటికి తీసుకొని వచ్చి పెడితే నిరుద్యోగులని మోసం చేసిన మీ అందరినీ దాని వెనుకున్న వాళ్ళందరినీ కూడా కటకటాల్లోకి నెట్టనీకి నిరుద్యోగులకి వాస్తవాలు చెప్పనీకి 10 ఏళ్ళు వారు మోసపోయిన వాళ్ళకి బుద్ధి గుణపాఠం చెప్పని కూడా ఉపయోగపడుతుంది. ఆ విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టి ఆ విషయాల గురించి ప్రస్తావించకుండా ఈ రోజు బయటకు వచ్చి కొంతమంది కోచింగ్ సెంటర్ల యాజమాన్యాలు ఎవరైతే దాని ఓనర్స్ ని తీసుకొని వచ్చి వారితో పాటు ప్రెస్ మీట్లు పెట్టి నిరుద్యోగులకి మీకేదో అపారమైన ప్రేమ ఉన్నట్టు మాట్లాడితే మంచిది కాదు. 10 ఏళ్ళు నిరుద్యోగుల గురించి చిత్తశుద్ధితోటి బాధ్యతతోటి వాళ్ళ పక్షాలు నిలబడి కొట్లాడి మీరు అడ్డగోలుగా గ్రూప్ 1 కానీ గ్రూప్ 2 కానీ నియామకాలన్నింటినీ కూడా అమ్మేసుకునే ప్రయత్నం చేస్తే న్యాయ పోరాటం చేసి ఆ రోజు పిటిషనర్ గా ముందు నిలబడి కొట్లాడి ఈ నియామకాలన్నీ కూడా అర్హులైన నిరుద్యోగులకు ఇప్పించాలని చెప్పి కృషి చేసిన వ్యక్తిగా ఈ రోజు ఆ అర్హత నాకు ఉంది కాబట్టి ఈ రోజు నేను బయటకు వచ్చి ఇంత సూటిగా కల్వకుంట్ల కవిత గారిని ప్రశ్నిస్తున్నా. ఇప్పటికన్నా ఈ దొంగ నాటకాలు ఆపి మీ కుటుంబంలో మీరు ఆడుతున్న నాటకాలు ఆపి నిరుద్యోగులను రెచ్చగొట్టకూడదు అని చెప్పి ఏదైతే కల్వకుంట్ల కవిత గారిని హెచ్చరిస్తూ తెలంగాణలో నిరుద్యోగులందరూ కూడా మరొకసారి నేను విజ్ఞప్తి చేస్తున్నా. అతి త్వరలో నియామకాలు ఏదైతే నోటిఫికేషన్స్ కూడా ప్రభుత్వం విడుదల చేస్తుంది. ఆల్రెడీ ఆ సంబంధించిన డిపార్ట్మెంట్స్ కూడా ఖాళీలను కూడా ఏ డిపార్ట్మెంట్స్ ఎన్నున్నాయో ఆర్టీసీకి సంబంధించి ఆల్రెడీ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇతర డిపార్ట్మెంట్స్ కూడా నోటిఫికేషన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇటువంటి దొంగల మాటలలో మీరు పడి ఎగ్జామినేషన్స్ కి ప్రిపేర్ అవ్వకుండా నోటిఫికేషన్ రాగానే మళ్ళీ మాకు టైం కావాలి చదువుకోనికి అనే పరిస్థితి మళ్ళీ లేవనెత్తకుండా దయచేసి మీరందరూ కూడా మీ రాబోయే ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవ్వాలని చెప్పి తెలంగాణలో ఉన్న నిరుద్యోగులందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.